హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో పండు మిర్చితో చికెన్ ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మిగతా వాళ్ళందరూ లైక్ చేయండి తప్పకుండా. ముందుగా పండు మిర్చిని ఇలా మంచిగా వాష్ చేసుకోవాలి. అలాగే చికెన్ని కూడా మంచిగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పండు మిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి కొత్తిమీర వేసి ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క, ఒక 5-6 మిరియాలు, కొంచెం బండ పువ్వు, 2 బిర్యానీ ఆకులు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి అనే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత కొద్దిగా మెంతికూర, కరివేపాకు వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. మెంతికూర ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకుంటే లేదు. తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పండు మిర్చి, కొత్తిమీర పేస్ట్ వేయాలి. అలాగే కర్రీకి సరిపడా పసుపు వేసి మరొకసారి మంచిగా కలుపుకొని ఈ పండు మిర్చి మొత్తం ఆయిల్లో ఫ్రై కావాలి. తొందరగా వేగడానికి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా పండు మిర్చి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైనకు వచ్చేస్తుంది. ఈ టైంలో మరొకసారి మంచిగా కలుపుకొని మనం ముందుగా సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను స్కిన్తో సహా చికెన్ని వేస్తున్నాను. ఒకవేళ మీరు స్కిన్ ఇష్టం లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు. ఇలా చికెన్కి పండు మిర్చి పేస్ట్ మొత్తం పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపటికి చికెన్ నుండి వాటర్ వచ్చేసి ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపటికి చికెన్ నుండి వాటర్ మొత్తం పోయి ఇలా ఆయిల్ పైనకు వచ్చేస్తుంది. ఈ టైంలో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, కొబ్బరి పొడి, లవంగాల పొడి, యాలకుల పొడి వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నింటిని వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అప్పుడే అన్ని పీసెస్ మంచిగా ఉడుకుతాయి కూడా. అంతే, కొద్దిసేపటికి కర్రీ మంచిగా ఉడికిపోతుంది. కర్రీ ఇలా మంచి గ్రేవీతో చాలా బాగా రెడీ అయింది. లుక్ మాత్రం అదిరిపోయింది, రెడ్గా. అలాగే ఈ కర్రీ దించేస్తాం అనే ముందు కొద్దిగా కసూరి మేతి, అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేయడమే. వేడివేడిగా అన్నంలోకి కానీ, బిర్యానీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, అలాగే
చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, పరోటాలకు కానీ, పుల్కాలకు కానీ ఇలా అన్నింటికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుంది ఈ పండుమిర్చి చికెన్. మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా చాలా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. మీ చుట్టాలు వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా రెడీ చేసి పెట్టండి, వాళ్ళకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కనీసం ఒక్క లైక్ అయినా చేయండి. ఒక్క లైక్ చేయడం వలన ఈ వీడియో మరింత ముందుకు వెళ్తుంది కదా. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ వీడియోని చివరి వరకు చూసినందుకు.